ఆగిపోయిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభ సీట్లను పెంచాలన్న ప్రతిపాదనకు బ్రేక్ మిగతా 2 బిల్లుల ఉపసంహరణ రాజ్యాంగాన్ని మార్చే కుట్రను తిప్పికొట్టాం 2023 మహిళా చట్టాన్ని అమలు చేయాలన్న రాహుల్ ప్రజాస్వామ్య విజయమన్న ప్రియాంక రాహుల్ నేతృత్వంలో విపక్షాల ఐక్యత గెలిచింది దేశంలో ప్రజాస్వామ్య శక్తుల ఏకీకరణ జరిగింది ప్రతిపక్ష నేతలకు కృతజ్ఞతలన్న రేవంత్ విపక్షాల తీరుపై బీజేపీ మిత్రపక్షాల ఆగ్రహం దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చిన ఎన్డీఏ లోక్సభ దగ్గర మహిళా ఎంపీల నిరసన ఢిల్లీని తమిళనాడు ఓడించింది లోక్సభలో విజయం ట్రైలర్ మాత్రమే మిగతా సినిమా త్వరలో చూపిస్తామన్న స్టాలిన్ బిల్లు వేగినందుకు సంబరాలు చేసుకుంటున్నారు కాంగ్రెస్ టీఎంసీ డీఎంకే ఎస్పీలే అడ్డుకున్నాయి మహిళలే బుద్ధి చెబుతారన్న అమిత్ షా గుంటూరు కలెక్టరేట్ ఎదుట అంబటి దీక్ష మద్దతు పలికిన వైసీపీ కార్యకర్తలు ఇంటిపై దాడి చేసిన నిందితుల్ని శిక్షించాలని డిమాండ్ పాస్టర్ జాన్ బాబురావు ఇంట్లో తనిఖీలు నగదు నిల్వలపై ఐటీ అధికారుల విచారణ హైదరాబాద్ నుంచి డబ్బు తెచ్చినట్లు గుర్తింపు ఆసియా కుబేరుడు అదానీ అంబానీని వెనక్కి నెట్టి ముందుకు యుద్ధంతో ముఖేష్ సంపదకు కోత ఇవాళ నిడదవోలులో చంద్రబాబు టూర్ మాలకోడు చెరువు అభివృద్ధికి శంకుస్థాపన పర్యాటక కేంద్రంగా మార్చేందుకు పనులు ఎకరానికి 40,000 చొప్పున 10 ఏళ్ల పాటు కౌలు కుటుంబానికి 1,50,000 వరకు రుణమాఫీ అమరావతి 2వ విడత రైతులపై సీఎం వరాలు కాళేశ్వరం మరమ్మతులపై కీలక నిర్ణయం మేడిగడ్డ సుందిళ్ల అన్నారం పునరుద్ధరణకు కమిటీ పరిజిత్ మెహ్రా ఆధ్వర్యంలో ఏర్పాటు హైదరాబాద్ లో తగలబడిన ట్రావెల్స్ బస్ ప్రయాణికులకు తప్పిన పెను ప్రమాదం డ్రైవర్ అప్రమత్తతతో అందరూ సేఫ్ మణిపూర్ లో మళ్లీ ఉద్రిక్తతలు సీఎం నివాసం లోక్ భవన్ దగ్గర నిరసనలు చిన్నారుల మృతిపై చర్యలకు డిమాండ్ తెలుగు రాష్ట్రాల్లో తగ్గని ఎండల తీవ్రత కొన్ని జిల్లాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఏపీ తెలంగాణలో ఈ రోజు వర్షాలు పడే ఛాన్స్ శ్రీశైలం దేవస్థానం సర్వర్లో సమస్యలు ఆన్లైన్ టికెట్ బుకింగ్ కి అంతరాయం చాలా ఆలయాల సర్వర్లలో ఇబ్బందులు లవ్ జిహాద్ కేసులో కీలక చర్యలు నిదా ఖాన్ కోసం థానేలో గాలింపు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు రాహుల్ గాంధీకి లక్నో హైకోర్టు షాక్ ద్వంద్వ పౌరసత్వం వివాదంలో ఎఫ్ఐఆర్ కి ఆదేశం వెంటాడిన పాత కేసు ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షతన మీటింగ్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం